బిగ్ బాస్ సీజన్ 10 అనేది అదిరిపోయిన ట్విస్టులతో, టన్నులతో మన ముందుకు వస్తుందని చెప్పేసి నిన్న రిలీజ్ అయిన ప్రోమో అయితే తెలియజేయడం అయితే జరిగింది. నిజంగా చాలా 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 పెద్దగా ప్లాన్ అనేది చేస్తున్నారు. లేకపోతే నిన్నటి ప్రోమో చూసారా? 2 రోజులు కష్టపడి నాగార్జున గారు ఆ ప్రోమోనైతే రిలీజ్ చేయడం అనేది అంటే నాగార్జున గారు దాంట్లో యాక్ట్ చేసి ఆ ప్రోమోనైతే రిలీజ్ అయితే చేయడం జరిగింది. ఎప్పుడు ఈ విధంగా లేదు. బిగ్ బాస్ సీజన్ 7లో ఈ విధంగా చెప్పడం జరిగింది. అది అయితే చాలా బాగా హిట్ అయింది. తర్వాత 8 అనేది అంతగా లేదు. 9థ్ కిందటిది కూడా బాగానే హిట్ అయింది. కానీ దానికి ఎంత ప్రమోట్ అయితే జరగలేదు. కానీ బిగ్ బాస్ సీజన్ 10లో మాత్రం చాలా ఎక్కువగా భారీ ఎత్తున ప్రోమోలు అయితే రావడం జరుగుతుంది. అది కూడా డిఫరెంట్ టైప్‌లోని దశావతారం అని చెప్పేసి ట్విస్టులు, టర్నులు, వెరైటీలు ఉంటాయని చెప్పేసి చెప్పడం అయితే జరుగుతుంది. నా ప్రకారం ఈసారి బిగ్ బాస్ సీజన్ 10 అనేది చాలా అదిరిపోతుందేమో అన్న ఫీలింగ్ అయితే నాలో ఉన్నది. మరి మీలో ఎంతమందికి ఆ ప్రోమో చూస్తే మీకు ఏమనిపించింది? నాకైతే చాలా చాలా బాగుందనే అనిపించింది. అవునండి, స్పెక్స్ లూజ్ అయిపోయి అందుకనే ఊడిపోతున్నాయన్నమాట. దాంట్లో ఫస్ట్‌ది చూసారు మీరు, అబ్జర్వ్ చేశారా? టీ షాప్ పేరు ఏం పెట్టారు చూసారా? చాయ్@10 అని పెట్టారు. అది ఎవరైనా అబ్జర్వ్ చేసి ఉండరు. సరిగ్గా అబ్జర్వ్ చేయండి. చాయ్@10 అంటే బిగ్ బాస్ సీజన్ 10 కనుక 10 అనేది అక్కడ కూడా మెన్షన్ చేయడం జరిగింది. చాలా తెలివిగా అయితే చేయడం జరిగింది. ఒక అబ్బాయి వచ్చి అడుగుతాడు, అన్న ఒక టీ అని అంటే ఏ టీ కావాలని చెప్పేసి నిమ్మకాయ టీ కావాలా, ఈ టీ కావాలా, ఆ టీ కావాలని చెప్పేసి 10 రకాల టీల పేర్లు అయితే చెప్పడం జరిగింది. అంటే వెరైటీతో బిగ్ బాస్ 10 ఉండబోతుంది అని అయితే చెప్పడం జరిగింది. డ్రామా ఎలా ఉంటుందో ఆ వెరైటీలు కూడా అన్ని రకాలుగా ఉంటాయి అని చెప్పేసి కొంచెం డిఫరెంట్గా అయితే తీయడం జరిగింది. అదేంటంటే విక్రమ్ పిక్చర్లోని నాగార్జున గారు యాక్ట్ చేసింది కొంచెం ఆ విధంగా చూపించడం జరిగింది. నెక్స్ట్ మన్మధుడులో కూడా బాగానే ఉంది. అన్న ఒక ఫ్లవర్ ఇస్తావని అంటే ఒక టెంట్ సరిపోతుంది. ప్రేమ తెలియాలంటే కనీసం 10 ఉండాలి. సీజన్లు ఎన్ని మారుతున్నా ప్రేమ ఎప్పుడైనా ఎక్కడైనా ఒకటే అని చెప్పారు. నిజమే కదా? సీజన్లు ఎన్ని మారుతున్నా సరేను ప్రేమ అనేది ఒకటే. అది అలాగ ప్రతి సీజన్లోనే మనం చూస్తూనే ఉన్నాం. అంటే బిగ్ బాస్ సీజన్ 10లో కూడా డెఫినెట్గా ఉంటుంది అని చెప్పేసి మనం అనుకోవాలి. ఒకవేళ లేకపోయినా వీళ్ళే కలిపేస్తారేమో అన్న ఫీలింగ్ కూడా నాకు ఉన్నది. తర్వాత మన్మధుడు సినిమా అయిన తర్వాత ఇంకొకటి అజయ్ రిపోర్టర్గా వచ్చారు కదా. రిపోర్టర్గా వచ్చినప్పుడు ఏమంటారంటే ఏంటంటే కామాక్షి ఏమిటి ఆ క్యూరియాసిటీ, పక్కింటిలో డ్రామా చూడడం ఆపి మీ ఇంటిలో టీవీ ఆన్ చేయి, కొన్ని రోజుల్లో స్టార్ట్ అవుతుంది అక్కడ డ్రామా 10 times మోర్ అన్నాడు. అంటే పక్కింట్లోకి వెళ్ళి నువ్వు ఆ డ్రామా చూస్తావేంటి, వెళ్ళి నీ ఇంట్లో టీవీ ఆన్ చేయి, స్టార్ట్ అవుతుంది బిగ్ బాస్ స్టార్ట్ అవుతుంది, అక్కడ ఉంటుంది 10 ఇంతలు, అంటే 10 times ఎక్కువ డ్రామా అని చెప్పేసి. 10 times ఎక్కువ డ్రామా అని అంటే మీరు అర్థం చేసుకోవాలి ఎన్ని డ్రామాలు ఉంటాయో అని చెప్పేసి. ఈసారి బిగ్ బాస్ 10లో ఏంటంటే నార్మల్గానే నామినేషన్స్ అనేవి ఉండడము అవి కామన్గా ఉంటుంది. తర్వాత ఏంటంటే నా ఉద్దేశం ప్రకారం గేమ్స్లో చాలా వరకు తేడా అనేది ఉంటుందని చెప్పేసి అనిపిస్తుంది. అంటే ముందు సీజన్లకి ఈ సీజన్కి మనం కంపారిజన్ చేస్తే ఈ సీజన్లో గేమ్స్ అనేవి కొంచెం టఫ్గా ఉండబోతున్నాయి అని చెప్పి మనకు అనిపిస్తుంది. టఫ్ ఇన్ ద సెన్స్ ఏంటంటే ఇప్పుడు మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ మీరు ఎవరైనా చూసారా? చూసిన వాళ్ళకైతే బాగా తెలుస్తుంది. మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ అంటే చాలా టఫ్ గేమ్స్ అయితే పెట్టడం జరిగింది. అప్పుడు చూసినప్పుడు రివ్యూ కూడా నేను చేశాను. చూసినప్పుడు ఏంటంటే చాలామందికి దెబ్బలు తగిలి నిజంగా ఒళ్ళు హోనం అయిపోయింది అనమాట. అప్పుడు అనుకున్నాను బిగ్ బాస్లో ఇంత అంటే కష్టమైనవి ఎందుకు పెట్టరా అనిపించింది. నా ఉద్దేశం ప్రకారం మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ చేసిన అంటే ఇప్పుడు గేమ్స్ అవి కండక్ట్ చేశారో వాళ్ళనే మన బిగ్ బాస్ టీంకి పెంచి చేయమంటారో, లేకపోతే బిగ్ బాస్ టీం వాళ్ళే గేమ్స్ అనేవి కొంచెం కష్టంగా పెడతారని చెప్పేసి నాకు అనిపిస్తుంది. ఎందుకంటే చెప్పే తీరు చేసిన విధానం అయితే అలాగే అనిపిస్తుంది. అది మాత్రం డెఫినెట్గా ఉండబోతుంది. అందుకనే భయ్య ఎవరైతే బిగ్ బాస్ 10లోకి రావాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రం మంచిగా కండలో గంటలో పెంచి కొంచెం ప్రజాస్వామ్యంతో మాత్రం రండి. నెక్స్ట్ ఏంటంటే శివ తెచ్చారు. శివ నాగార్జున గారి శివ తర్వాత యాక్టర్ అతని బాగున్నది ఇది కూడా. దాంట్లో ఏమన్నారంటే 54 బిల్డింగ్ రోపు పట్టుకొని 54 బిల్డింగ్ పైకెక్కి అక్కడి నుంచి రోపు పట్టుకొని దూరంగా వస్తున్న ట్రైన్ మీదకి జంప్ చేసి దాంట్లోని 10 లోగోంకో మార్కే హీరోయిన్ని సేవ్ చేయాలి, కట్టు ఉండదు అని చెప్పేసి అని ఉండాలి. అంటే ఏంటంటే 54 బిల్డింగ్ల పైకెక్కిపోవాలట, దాన్ని రోప్ పట్టుకొని కిందకి వెళ్ళాలట, కిందకు వచ్చి ట్రైన్ మీదకి జంప్ చేసి అక్కడ ఉన్న 10 లోగోంకో మార్కే
హీరోయిన్ని సేవ్ చేయాలి అని చెప్పేసి అనడం జరిగింది. అప్పుడు నాగార్జున గారు అడిగింది బాగుంది. ఏం సార్ బిగ్ బాస్ ఎక్కువ చూస్తున్నారా? కట్ లేకుండా కంటిన్యూగా టాస్క్ చేసేది అక్కడే. అంతే కదా, మనం బిగ్ బాస్లో చూస్తున్న దాంట్లో కట్లని ఉండదు. ఎందుకంటే పిక్చర్ చేస్తున్నప్పుడు కానీ డ్రామాలకు ఎప్పుడైనా సరే దానికే కట్ అని అంటారు. కానీ మన బిగ్ బాస్లో మనం చూస్తాం, ఏదైనా టాస్క్ ఇచ్చారంటే దాంట్లో కట్లో ఉండవు, ఏమీ ఉండదు, కంటిన్యూటీనే దాంట్లోనే. అది చెప్పడం జరిగింది. తర్వాత ఏమన్నారంటే వారం వారం సరికొత్త అవతారం, అదే దశావతారం అని చెప్పేసి. ప్రతి వీకు చెప్తున్నారు కదా, వారం వారం ఒక్కొక్క అవతారం, అదే దశావతారం అని చెప్పేసి. అంటే 10 వీక్స్ వరకు నా ఉద్దేశం ప్రకారం ప్రతి వీకు ఏదో ఒక ట్విస్ట్ అనేది ఉంటుంది, గేమ్లో ఏదో ఒక తేడా అనేది ఉంటుంది. నా ఉద్దేశం ప్రకారం ఏంటంటే కెప్టెన్ ఎంచుకోవడంలో కానీ వీటన్నిటిలోనే ఏదో ఒక విధంగా కొంచెం టఫ్ అనేది ఉంటుంది. తేడా చూడబోతున్నాం అనిపిస్తుంది. అంటే 9 సీజన్స్ వరకు మనం చూసిందంత ఒక ఎత్తు, 10th సీజన్ చూడడం అనేది మరొక ఎత్తు అని చెప్పేసి నాకు అయితే అనిపిస్తుంది. మరి మీలో ఎంతమందికి అనిపిస్తుందో చెప్పండి. అందుకలే వారం వారం ఒక ఎత్తు అని చెప్పడం జరిగింది. మీకు ఇప్పుడు మీకేమనిపిస్తుంది? ఆ ప్రోమో చూస్తే నాకైతే మాత్రం చాలా యాంగ్జైటీగా ఉంది, చాలా బాగా అనిపించింది. మరి మీలో ఎంతమందికి ఏ విధంగా అనిపించింది అనేది కామెంట్ చేయండి. ప్లీజ్ ముందుగా నా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత లైక్ కూడా చేయడం అస్సలు మర్చిపోకండి. లైక్ చేస్తే వీడియోకి రీచ్ అనేది పెరుగుతుంది. అందుకని ఇంకొక పాయింట్కి ఇప్పుడు వద్దాము. ఇప్పుడు బిగ్ బాస్ బజ్ హోస్ట్ ఎవరు అని చెప్పేసి. బిగ్ బాస్ బజ్ హోస్ట్ ఎవరు అని అంటే మన 9th సీజన్లో ఉన్న బిగ్ బాస్ హోస్ట్ ఎవరు? శివాజీ గారు. ఆయనే ఇప్పుడు కూడా హోస్ట్గా అయితే ఉంటున్నారు. యాక్చువల్లీ 9thలో ఏంటంటే శివాజీ గారు ఫస్ట్ కొన్ని ఎపిసోడ్స్ ఏంటంటే ఆయన కొంచెం సరిగ్గా అనిపించలేదు అసలు. తర్వాత కొంచెం ఆయన బాగానే చేశారన్నమాట హోస్ట్. ప్లస్ 9th సీజన్ హిట్ కూడా అయింది కనుక అదొక సెంటిమెంట్ అనేది ఉంటుంది. అందుకని 99.9% వరకు బిగ్ బాస్ హోస్ట్ కింద ఈసారి శివాజీ గారే ఉంటారని చెప్పేసి అనిపిస్తున్నది. మరి మనం చెప్పలేం, మరి పేమెంట్స్ విషయం అది ఇది ఉంటుంది కదా. ఒకవేళ పేమెంట్స్ మాట్లాడుకుంటున్నప్పుడు ఒకవేళ శివాజీ గారికి తక్కువగా ఉన్నది అని అనిపిస్తే ఆయన చేయకపోవచ్చు. బట్ ఆల్మోస్ట్ అది హిట్ అయింది కనుక శివాజీ గారు అంటే నా ఉద్దేశం ప్రకారం బిగ్ బాస్ టీం కూడా కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే 7th సీజన్ అనేది ఆయన వల్లనే హిట్ అయ్యింది అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారు. నెక్స్ట్ బస్లో కూడా ఆయన ఉన్నప్పుడు 9th సీజన్ కూడా మంచిగా బస్ కూడా మంచిగా ఊపొచ్చింది. ఫస్ట్లో ఏదో కొన్ని ఎపిసోడ్స్ సరిగ్గా లేకపోయినా తర్వాత అనేది చాలా మంచిగా అయితే వెళ్ళడం జరుగుతుంది. అందుకనే 10th సీజన్ కూడా శివాజీ గారే 99.9% మాత్రం ఆయనే పోస్ట్గా అయితే ఉంటున్నారు. మరి 0.01% మరి చేంజ్ అయితే మనమేమి చెప్పలేము. మరి మీకేమనిపిస్తుంది? నా రివ్యూ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మీరేం చేయాలి? ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేస్తేనే వీడియోకి రీచ్ అనేది వస్తుంది, లేకపోతే రాదండి. తర్వాత వీడియోని కూడా చూడడానికే ప్రయత్నం చేయండి ఎండ్ దాకా, అప్పుడే సరిగ్గా ఉంటుంది. అందుకని చెప్పి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.